వీడి పేరు విశ్వ. మనిషి కొంచెం నలుపైన మనసు మాత్రం సున్నంలాగా బాగా తెలుపు. దురదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అభిని హీరోగా పెట్టి మంచి సినిమా తీసి వాడి లైఫ్ తన లైఫ్ సెట్ చేసుకుందామనే ప్లాన్లో ఉన్నాడు. అందుకే ఇలా షార్ట్ ఫిల్మ్లు డాక్యుమెంటరీలు తీసి జనాలను ఇబ్బంది పెడతా ఉంటాడు. ఆపరా, నేను సూసైడ్ చేసుకోపోయానంటే నీకు నవ్వొస్తుందా? నా లైఫ్ అంటే నీకు మరీ జోక్ అయిపోయిందిరా. జీవితానికి జోక్కి పెద్ద తేడా ఉండదురా, చావుకి సూసైడ్కి ఉన్నంత. రే ఒక్కసారి ఆలోచించు. నీ బాడీ పుట్టినప్పటి నుంచి టైంకి ఫుడ్ పెట్టి గ్లామర్ పెంచి చుట్టు పెరిగితే కట్ చేయించి గడ్డం పెరిగితే ట్రిమ్మింగ్ చేయించి ఏ లోటు రాకుండా చూసుకుంది. ఇవాళ పొద్దున్నే ట్రైన్ కింద పడేసి తొక్కించడం కింద తెలిసినప్పుడు నీ లైఫ్ జోక్ లాగా మరి అలా కనిపిస్తుందిరా. రే అభి, దేవుణ్ణి చూడాలంటే మనమే గుడికి వెళ్ళాలి, ఎందుకంటే ఆయన మనకంటే తోపు కాబట్టి. చావు మన దగ్గరికి రావాలి, దానికి మనం తోపులం కాబట్టి. అంతేగాని దాని దగ్గరికి మనం వెళ్ళి మన విలువ పోగొట్టుకోకూడదురా. నీతో 10 లక్షల సినిమా తీసి ఓ భారీ హిట్ కొట్టి లైఫ్లో సెటిల్ అవుదామని చాలా ప్లాన్లు వేసుకున్నా. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నన్ను డిసప్పాయింట్ చేయకు. ఇదిగో మీ సొల్లాపితే షార్ట్ చేద్దాం, అవతల లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ సీన్ ఏంటంటే, నీ గర్ల్ ఫ్రెండ్ అదో టైప్. పొద్దున్న లేచి నువ్వే గుడ్ మార్నింగ్ చెప్పాలి, చెప్పకపోతే క్లాస్ పీకుద్ది. ఫోన్ లిఫ్ట్ చేస్తే క్లాస్ పీకుద్ది, లిఫ్ట్ చేయకపోతే క్లాస్ పీకుద్ది. కూర్చుంటే క్లాసు, నుంచుంటే క్లాస్, టైంకి వస్తే క్లాసు, రాకపోతే క్లాస్. ఇలా నీ లవ్ స్టోరీలో పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు తప్ప మరేమీ లేవు. ఓ పక్క నేను ఎంత ప్రాబ్లంలో ఉంటే నువ్వు వచ్చి ఇక్కడ హాయిగా పడుకున్నావా? నేను సారీరా. ఇంకేం చెప్పకు, అసలు నీ మొహం నాకు చూపించకు. అది కాదు. ఏంటి కనెక్ట్ అయ్యావా? ఈ ఫైర్ ఇలానే మెయింటైన్ చేయి, నేను వెళ్ళి కెమెరా రోల్ చేసుకుంటా. ఏంటి అలా చూస్తున్నావు? పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఫోన్లో గంటల గంటలు నువ్వు చెప్పే సొల్లికి ఊకొట్టి సగం తెలుగు మర్చిపోయానే. నీ మెసేజ్కి రిప్లై చేస్తుంటే వేళకి పక్షవాతం వచ్చేలా ఉంది. అయినా పొద్దున్నండి సాయంత్రం దాకా నా దగ్గర ఉంటావు కదా, మరి అర్ధరాత్రి 12 గంటల నుండి పొద్దున్న 4 గంటల వరకు మాట్లాడడానికి అంత కొంపలు మునిగిపోయే విషయాలు ఏముంటాయి? నా లైఫ్ అంటే నీకు తెలుసు కదా. చచ్చిపోవాలని రైల్వే ట్రాక్ మీద పడుకున్నాడిని అసలు ఎందుకు చేస్తున్నాను తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు వాగి వెళ్ళిపోయావు. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు మనిషివేనా? చచ్చిపోద్దురా, నువ్వు మరీ ఎక్కువ వాళ్ళయో, కొంచెం తగ్గించు. వీడు మీకు ముందే తెలుసు కదా, వీడికి రాళ్ళని కలెక్ట్ చేయడం తప్ప వేరే పని లేదు. దొరికిన రాళ్లలో ఒకటైనా వజ్రం ఉండకపోదా, నా దశ తిరగకపోదా అనేది వీడి గుడ్డి నమ్మకం. ఇలా ఒక్కసారిగా లైఫ్ సెటిల్ అయిపోవాలనే రామ్ కోరికని, జీవితంలో ఒక్కటైనా మంచి రోజు చూడాలనే అభి కోరికని, అభికి మంచి లైఫ్ ఇవ్వాలనే విశ్వ కోరికని ఒకే ఒక్క వేమన పద్యం తీర్చబోతోంది. అది ఎలాగో మీరే చూడండి. రేయ్, ఆ మోటార్ సైకిల్ ఎక్కడి నుంచి తెచ్చావంటే చెప్పవేంట్రా? నీ డబ్బులు కాదని చెప్పానుగా, ఎక్కడైతే నీకెందుకు? అంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? రోడ్డు మీద పోయి ఆడవాళ్ళ మెళ్ళలో గొలుసులేమన్నా కట్ చేస్తున్నావా ఏంటి? అబ్బా ఆపుతావా? ఇక్కడ రాళ్ళు ఏం చేసావు? పెద్దోడు అవుతున్నావు, 4 రాళ్లు వెనకేసుకోరా అంటే రోడ్డు మీద రాళ్ళని తెచ్చి ఇంట్లో కుప్పేస్తాను ఏంట్రా? నేనే ఇసురు పడేశాను అవతల. నా వస్తువులు టచ్ చేద్దాం ఎన్నిసార్లు చెప్పండి నీకు? చిన్నప్పటి నుంచి చదువు మానేసి ఆ రాళ్లు పట్టుకొని పిచ్చోళ్ళ తిరుగుతున్నావు. ఏమైనా బాగుపడ్డావురా? ఒక్క సరైన రైతు దొరికితే చాలు, మన కష్టాలని తిరిగినట్టే. రే ఆ జుట్టేందిరా అంత కొయ్యబారింది? కొత్త హెయిర్ స్టైల్లే, 1200 ఖర్చయింది. అయినా నేను ముసుకోవడానికి తెలుస్తుంది. 1200 ఖర్చు పెట్టావురా దానికి? ఎందుకురా? 4 రోజులు సిమెంట్ పనికి పోతే సరిపోయేదిగా, పైగా వాడే నీకు డబ్బులు ఇస్తాడరా? ఇది గిడి చూడు, మా అమ్మ బతుకున్నంత కాలం తాగి ఇష్టం వచ్చినట్టు వాగి ఆమెను టార్చర్ పెట్టు. ఆమె కాబట్టి భరించింది, నేను అలా కాదు. మూసుకుని మంచం మీద కూర్చుని మోకాలకి మద్దన చేసుకోకుండా లాంటి పిచ్చి సలహాలు ఇచ్చావు అనుకో, ఎత్తి చెరువులో పడేస్తాం. సొంత తాతని కూడా మర్యాద లేకుండా పోతుంది దొంగ నా కొండకి. ఏంటి? ఏం లేదులేరా, బండి లీటర్కి ఎన్ని కిలోమీటర్లు ఇస్తుందా అని అడుగుతున్నాను రా, అంతే. తాత, నేను హైదరాబాద్ వెళ్ళి బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏం బిజినెస్ రోయ్? కర్రీ పాయింట్లే. ఆహా తాత, అమ్మ నా కోసం 1,00,000 రూపాయలు దాచిందన్నావు. ఇవి మాత్రం బాగానే గుర్తుంటాయి. ఆ 1,00,000 రూపాయలు ఇస్తే బిజినెస్ పెట్టుకుంటాను. మీ అమ్మ నిన్ను చిన్నప్పుడు అతిగారాభం చేసిందిరా. నువ్వంటే పిచ్చి ప్రేమరా దానికి. నాకు మటుకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? వెళ్ళి ఆ పరుపు కింద కట్టుంది పట్టకరా. నాన్న, నువ్వు 7వ తరగతి చదువుతున్నప్పుడు కర్ణం గారి అరుగు మీద కూర్చొని ఒక మాట చెప్పాను చూడు, అది గుర్తుందా? బా గుర్తులే తాత. ఏంటది? సరిగ్గా చదువుకోరా సన్నాసి అని. విన్నావా? వినలే.
ఆ ₹1,00,000 ఎప్పుడో తాగేశా. మళ్ళీ కర్రీ పాయింట్ కమర్ కడ్డీ పాయింట్ అని నా దగ్గరకు వచ్చావనుకో, ఈ కాస్త ఇల్లమ్మి పారనోకి తాగి పడేస్తా. ఒక్క పైసా కూడా ఇవ్వను నీకు. రే నానా, సాయంత్రం వచ్చేటప్పుడు మంచి లంక పొగాకు 1 పావు కిలో పట్టుకురారా.